ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణము నా విషయానికి వస్తా. నేను కాలువ శ్రీనివాసులు 2014లో ఒకరిపై పోటీ చేసుకున్నాం. అతను గెలిచింది దాదాపు 1600-1700 ఓట్లతో అతను గెలిచినాడు ఆ రోజు. నేను 4 ఎలక్షన్లు చేసిన, రాయదుర్గం నుంచి 4 ఎన్నికలు పోటీ చేసిన. ఒకటి కొంచెం మార్జిన్తో ఓడిపోయినా, 3 ఎన్నికలు బ్రహ్మాండమైన మెజార్టీతో నేను గెలిచిన. ప్రజల్లో ఉన్నాను. నేను ఎన్నో రకాల సోషల్ యాక్టివిటీస్ చేసిన, ఎన్నో రకాల గుడ్లు గోపురాల కింద దాన్ని డబ్బులు ఇచ్చిన. నాకు ఎక్కడ కానీ లంచాలు తీసుకొచ్చిన అవసరం లాలే. అభివృద్ధి గురించి మాట్లాడినారు, అభివృద్ధి నిల్లు వసూలు ఫుల్ అని. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నా 5 సంవత్సరాల్లో అయిన అభివృద్ధి కన్నా ఎక్కువ ఏ 5 సంవత్సరాల్లో అయింది అంటే నేను రాజకీయాలు పూర్తిగా వదులుకుంటా. లెక్కలేసుకోండి, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని పనులు జరిగినాయి, ఎంత వచ్చింది లెక్కలేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ 5 సంవత్సరాల్లోనన్నా నాకట మళ్ళీ అదిగాలే ఇదిగాలే అంటారు. 57 తార్ రోడ్లు వేయించిన, ఎన్ని గ్రామాలకి, ఒక్కొక్క రోడ్డు 2-3 గ్రామాలకి కవర్ అయినా కూడా ఎంత కవర్ అవుతుంది? 57 తార్ రోడ్లు టెండర్ అయిపోయి, రోడ్లు అయిపోయి, ఫుల్ అయిపోయినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ అయింది అంటే నేను రాజకీయాలు వదులుకుంటాను. అంత అభివృద్ధి చేసినాను. నిరూపించుకోవాలంటే కన్నా మిమ్మల్నే తీసుకెళ్తా అక్కడికి, నాకేం బాధ లేదు. ఆరోపణలు అంటారా? కాలువ శ్రీనివాసులు చెడ్డోడని అనాల్సిందే, ఈ పక్క పార్టీ వాళ్ళు ఆ పక్క పార్టీని తిట్టాల్సిందే, ఆ పక్క పార్టీ వాళ్ళు ఈ పక్క పార్టీ. కాలువ శ్రీనివాసు ఏ రోజైనా రామచంద్ర రెడ్డి మంచోడు అంటాడా? రామచంద్ర రెడ్డి మంచోడు అంటే నీకేం పని, ఆయనకి నీకు అంటారు. రాజకీయాల్లో ఒకరిపైన ఆరోపణలు ప్రతి చేసుకుంటారు. ఒకవరకు కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అతిశయోక్తులు కూడా ఉంటాయి. దానిపైన సపరేట్ ప్రెస్ మీట్ మళ్ళీ పెడతాను. రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది? వ్యభిచార గృహాలు తప్ప ఈ రోజుకి అన్నీ జరుగుతున్నాయి. మట్కా జరుగుతూ ఉంది. ఇస్పీట్ క్లబ్లు నెక్స్ట్ డేనే ఓపెన్ అయిపోయినాయి. జగన్ టైంలో క్లబ్లు ఓపెన్ బంద్ అయిపోయింది. మీకు తెలుసు, అనంతపురంలో కూడా క్లబ్ విషయంలో చాలా అదరైంది. అప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని క్లబ్లు ఓపెన్ అయిపోయినాయి. ఇల్లు క్లబ్ అయిపోయింది, మట్కా అయిపోయింది, బెట్టింగ్లు అయిపోయినాయి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, రాయదుర్గమే ఒక ఎత్తు. ఇసుక, మట్టి, విపరీతమైన దోపిడీ. నేను చేసింది, నా పైన వాళ్ళ కోపం అంతా ఒకటే, నేను అడ్డుపడుతున్నాను అని మీకు చెప్తున్నా. ఎన్నికలు అయినాయి, 2-3 నెలలు అయింది. నేను ఏ రోజన్నా కానీ ఎక్కువ రాయదుర్గంలో లేను. హైదరాబాద్లోనో వెళ్ళి ఎలక్షన్ టైం అంతా రాజమండ్రిలో ఎలక్షన్ చేసినా. నేను ఎక్కువ కొద్ది రోజులు కళ్యాణదుర్గము, మన ధర్మవరము చేసిన. నేను లేను, ఎలక్షన్ టైంలో కూడా లేను, తర్వాత కూడా లేను, ఊర్లోనే లేను ఎక్కువ. ఎప్పుడో ఒకసారి పోతే, వారంకో నెలకో పోతే అట్లా పోయి అట్లా వస్తున్నాను. గెలికింది నేను కాదు. ఒక నెల క్రితం మేజర్ మీడియా అంతలో గత 5 సంవత్సరాల్లో రామచంద్రారెడ్డి ఓబులాపురం మైన్స్ నుంచి ఐరన్ ఓర్ దొంగతనం చేశాడు అని చెప్పారు. చాలా మీడియాలో వచ్చింది, చాలా పేపర్లలో వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చింది. నా పైన నేరుగా 5 సంవత్సరాలు ఓఎంసీ మైన్ తీసుకున్నాడంటే నేను క్లారిఫై చేసుకోవాలనా లేదా? దానికి సంబంధించి నేనేం రాసిన, సిబిఐ లెటర్ లేదు, నేనేం అడగలే. ఒక లెటర్ రాసిన 19/7/2024. ఇది డేట్ లేదు, మొన్న ఎప్పుడు వచ్చింది? ఏ రోజు? 4/9 ఈ లెటరు, 4/9 ఈ లెటరు, 19/7 ఎవరికి? 2 లెటర్లు రాసిన. ఎవరికి? సిబిఐ డైరెక్టర్ గారికి. ఏమని రాసిన మీకు కాపీలు ఇస్తా, మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తా గ్రూప్లో. ఏమడిగినా ఫస్ట్ లెటర్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఐరన్ ఓర్ దొంగతనం అయింది అని చెప్పి మీడియాలో వార్తలు వచ్చినాయి. ఆ లింక్ పెట్టినా, అన్ని లింక్స్ లింకు ఆ మీడియాలో యూట్యూబ్లో వేసరికి తర్వాత ఆ లింక్ కూడా సిబిఐ డైరెక్టర్కి ఎన్క్లోజ్ చేస్తూ, అక్కడ ఐరన్ ఓర్ దొంగతనం అయింది నిజమే అయితే అది నేనైనా పర్వాలేదు, ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టండి అని లెటర్ ఇచ్చింది. ఇంకేం రాయలేదు.
మళ్ళీ ఒకటి రాసిన, నా పైన ఆరోపణలు వస్తున్నాయి అంటే త్వరలో ఇప్పుడున్న అధికారంలో ఉండేటోళ్ళు నా పైన ఆరోపణలు చేసి వాళ్ళు మెట్రోలు ఎత్తుకునే అవకాశాలు ఉన్నాయి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అని రాసిన. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నా పైన నేరుగా ఆరోపణలు చేశారు కాబట్టి ఓఎంసీ మెట్రోలు ఎత్తుకుని పోయినాడని చెప్పిన. 15 సంవత్సరాలు అయింది క్లోజ్ అయ్యి, అన్ని కంప చెట్లు పెరుక్కొని పోయినాయి. అక్కడ తవ్వితే తేడా తెలుస్తుంది. సంవత్సరం కింద, 2 ఏళ్ళ కింద, 3 ఏళ్ళ కింద వస్తే 15 ఏళ్ళది ఇప్పుడు ఎట్లుంటుంది ఆ కొండలు తెలుసు కదా మీకు. ఆ ప్రకారంగా జరిగింది. తర్వాత తెలీదా ఇది? 15 ఏళ్ళ కింద ఇట్లుంటుందా? చుట్టూ ఎట్లా ఉంది, తవ్విన దగ్గర ఎట్లా ఉంది? ఈ ఫోటోలు పెడతాను మీకు. ఇది 9వ తేదీ అనుకుంటాను. 9వ తేదీ ఆగస్ట్ రాత్రంతా ఐరన్ ఓరు దొంగ లోడింగ్ చేసుకున్నారు. ఈ సాయి బాలాజీ కూడా కొన్నాడు, మాకుండే ఇన్ఫర్మేషన్. ఎంక్వైరీ చేయమన్నాము, నీకేమి? నాకు తెలిసిన విషయం చెప్తా ఉన్నా, విచారించి చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నా. రాత్రంతా 100ల కొద్ది లారీలు పెట్టి రాత్రంతా ఐరన్ ఓరు తోలేసినారు. దాని ప్రూఫ్లు దొరుకుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టిన ఆ రోజు కూడా. తెలీదా కొత్తది ఇది? 15 ఏళ్ళ కింద ఇట్లుంటుందా? 15 ఏళ్ళ కింద మూసేసిన మైన్ ఇట్లుంటుందా? కొత్తగా 9వ తారీఖు ఆగస్ట్ నెల దొంగతనం పెరిగిన తర్వాత ఈ లెటర్ రాసి ప్రెస్ మీట్ పెట్టినా. ఓపెన్గా కనబడతా ఉంది. నేను తవ్వింటే నా పైన చర్యలు తీసుకో, ఇప్పుడు ఎవరు తవ్వినాడో వాని పైన చర్యలు తీసుకో. నేను ఏం అడిగినా? సిబిఐ డైరెక్టర్ నేను తప్పు చేస్తుంటే నేను సిబిఐ ఎంక్వైరీ అడిగేదేమి? మీకేముంది? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, అంతా వాళ్ళకంతా వాళ్ళ జోబులో ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. మేము పోతాము చెప్తామని. ఎస్, నేను వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేసి ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోమని కదా నేను రాసినాను. మరి మీరు అంతా పర్ఫెక్ట్గా ఉంటే మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగకూడదు? నిన్న అదేదో దోపిడీ చేసినాడు, మీ మీద చేసుకున్నామని మీకు అది కూడా చెప్తున్నా. తర్వాత అభివృద్ధి నిల్లు అభివృద్ధి గురించి చెప్పినా మీకు, మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 కోట్ల రూపాయల 3 చెప్తాను. ఎక్కడే కానీ రామచంద్రారెడ్డి అనే వ్యక్తి 10 రూపాయలు ఇచ్చేవాడే కానీ 10 రూపాయలు తీసుకునేవాడు కాదు ఎవరి దగ్గర కూడా. ఏ మా దగ్గర పనులు ఎందుకైనాయి? కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోయినా పనులు ఎట్లా జరిగినాయి? కాంట్రాక్టర్ దగ్గర ఎవరి దగ్గర మేము లంచాలు తీసుకోము కాబట్టి, అవసరమైతే వాళ్ళకే హెల్ప్ చేస్తాం కాబట్టి మా దగ్గర మేము పనులు చేసుకోగలిగినాం. ఇంకొకటి సార్, బీజేపీని అడ్డు పెట్టుకొని సర్వే కావడానికి కూటమికి చెడ్డ జరుగుతుందనే నాకు రామచంద్రారెడ్డి ఏ పార్టీని ఉపయోగించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు చేసిండేది వాళ్ళ క్వారీ. ఫోటోలు ఇప్పుడు వీడియో తీయలేదు ప్రింట్ అవి. ఇప్పుడు నా ఫోన్ 30 లక్షలు చెప్తాడు, 30 కోట్లు కూడా చెప్తాడు. చెప్పేదానికి ఏం పోతుంది? 105 కోట్లు గవర్నమెంట్కి ఎగ్గొట్టినోడు ఏమన్నా మాట్లాడతాడు. 50 కోట్లు ఎస్బీఐకి ఎగ్గొట్టినోడు ఏమన్నా మాట్లాడతాడు. వాళ్ళకి పర్ఫెక్ట్గా కాలుష్యం ఉన్నాడు. అది కూడా ఎందుకని చెప్తాను. ఆ ఫోటోలు ఇదో చెప్తాను. కాలు శ్రీనివాసులే దీని వెనక ఉన్నాడనే దానికి వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని నిన్న మీడియాలో ఎవరు షేర్ చేసినారు? ఈ 10 సంవత్సరాలుగా కాలు శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఉన్నా ఏమి మాట్లాడినా వగ్గా సురేష్ అనే అతను షేర్ చేస్తూ ఉంటాడు. వగ్గా సురేష్ అనే వ్యక్తి ప్రతిదాన్ని మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. నిన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని కూడా ఎవరు షేర్ చేశారు? సురేష్ వగ్గా ఆర్డీజీ పిఎన్డి మీడియాలోనే అతను దాన్ని ఫార్వర్డ్ చేశాడు.
ఆర్వీజీ నియోజకవర్గం మీడియాలో కూడా సురేష్ వగ్గా అనే అతను కాలువ శ్రీనివాసులతో పాటు ఎవరైతే ఉంటారో అతనే షేర్ చేశాడంటే ఈ ప్రెస్ మీట్ కాలువ శ్రీనివాసులే వాళ్ళతో పెట్టించినట్టుగా నాకు తెలుసు. ఇక నాకు నా తోట ఉంది, నా తోటకి వెనకాలనే ఈ శివాజీ అంటే ఈ శ్రీమన్నారాయణ అనేది ఆప్తే సీపా నాకు అది ఆ ఫోటోలు కావాలా కొంచెం ఒక్క నిమిషం. ఈరోజు పొద్దున ఆ కొండ దానిలో కదా ఎన్క్వైరీ చేయమని చెప్తా ఉండేది గొప్ప ఆయన. ఇప్పటికీ మీరు ఈ రోజు వచ్చినా కూడా ఇదే ఉంది. ఈ రోజు మీరు రాయదుర్గ గారికి పోయినా కూడా ఆ శివ అనే అతను పుట్టిన కొండ. అతను లీజే లేదు, అనుమతులు నేను చెప్తున్నాడు కదా, అతనికి లీజే లేదు, క్వారీ పర్మిషనే లేదు. రాత్రనక పగలనక కొట్టుకొని పోతా ఉన్నాడు. నాకు తెలియదు లీజు ఉందని అనుకున్నాను, నిన్న మంద తెలిసింది లీజు లేదని. అన్ని ఎమ్మెల్యే కూడా కొడతాను నా తోట పక్కనే. నేను అప్పుడు తిడతా ఉన్నా, నువ్వేంటయ్యా ప్లాస్టింగ్ పెడుతున్నావు, నా బిల్డింగ్ అంతా చీలిపోయింది, నువ్వు ప్లాస్టింగ్ కొంచెం తక్కువ పెట్టావని నేను అంటున్నాను. అతనితో నాకేం తేడా చేసే ఎవరు ఏమి ఉండలేదు. నా వెనకలే ఉండే క్రషరు, నా వెనకలే క్వారీ, లీజు లేదు, పర్మిషన్ లేదు, చేసుకుంటూనే ఉన్నాడు. నిన్న మొన్న రాత్రంతా నడుస్తూనే ఉంది. నేను తోటలో ఉన్నా, క్రషరు నడుస్తూ ఉంది, క్వారీ నడుస్తూ ఉంది. నేను అడిగిన మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళని, చెప్పకూడదా వాళ్ళది, రాత్రంతా నడుపుతాడు, శబ్దం అంతా వస్తుంది, బ్లాస్ట్ ఎప్పుడు పెడితే అప్పుడు పెడతాడు, బ్లాస్ట్ పెడతాడు, అంతా డిస్టర్బ్ అవుతా ఉంది, కొద్దిగా బ్లాస్టింగ్ పెట్టేది కొంచెం తక్కువ పెట్టాలని చెప్పండి అని చెప్తే, ఎక్కడ పెడుతున్నారు సార్ అంటే, ఇక్కడంటే అది లీజు లేదు కదా అన్న. అంతవరకు నాకు తెలీదు, లీజు లేదు ఎదట్లు పెడుతున్నాడు అని చెప్తే చదివి వెరిఫై చేయండి అని చెప్పిన. వాళ్ళు పోయినారు, బంద్ చేయించింది. వాళ్ళు బంద్ చేయిస్తే నా పైన వచ్చింది పాపం కోపం. వాడు దున్నపోతులాగా బలిసినాడు, అందరికీ పోటేసి దౌర్జన్యం చేస్తే వాడు ఒప్పుకుంటాడా? వాడు మొదలే కుణం తీసుకొని నా పైన వచ్చినాడు. వాడు నేను ఏమైనా చేస్తే దాన్ని వదులుతాడా? అక్కడ చెప్తున్నా, ఈ నేమకల్ సెక్టర్కి వస్తున్నా, ఇది అయిన తర్వాత అక్కడికి వస్తాను నేను. ఇంకొక సబ్జెక్ట్ ఉంది నాకు. అతను ఈ దేశాన్నే కుదువు పెట్టగలుగుతాడు, ఈ దేశాన్నే కుదువు పెట్టేంత అతి తెలివితేటలు అతన్ని ఎవడు ఏం చేసుకోలేడు, ఎవడికి దొరకడు కూడా. ఇప్పుడు జరగాల్సింది ఇంతే, ఈడీ, సిబిఐ, సెంట్రల్ గవర్నమెంటు ఈ దివాలా తీపిచ్చిన దానిపైన ఎంక్వైరీ చేయాల. 105 కోట్లు ఏమైతే ఎగ్గొట్టాడో గవర్నమెంట్కి దాన్ని వసూలు చేయాల. దానిపై నేను అడుగుతా ఉన్నా గవర్నమెంట్ స్ట్రైట్ అవే. నేనే వాళ్ళ మాదిరిగా ఉత్తు చేతులతో వచ్చి మాట్లాడతలేదు. నేను ఇక్కడ రామచంద్ర 30 ఏముంది దానికి? రామచంద్ర రెడ్డి అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు, ఏమన్నా చెప్తావు నువ్వు, దానికి ఏముంది? తెమ్మను, పెట్టమని ప్రెస్ మీట్ అయితే పెట్టచ్చు కదా, ఎవడొద్దన్నాడు? పెట్టమనండి, బెదిరించే సీసీ ఫుటేజ్ ఉంటే పెట్టమన్నాడు మీడియా, ఎవరొద్దంటారు నీకు? 24 గంటలు మా అబ్బాయితోనే ఎన్నో రకాల సహాయాలు చేసుకున్నాడు వాడు, మళ్ళీ మా పైన వేస్తాడు. ఈ 5 ఏళ్ళు జరుపుకున్నాడు ఇల్లీగల్గా, నాకు తెలియక నేను ఊరుకున్నా, మళ్ళీ మమ్మల్ని అంటాడు. ఒకసారి ఆపున్నారు, రైతులంతా వచ్చి పొలంలో దుమ్ము వస్తుంది ఆపుంటే, రే వాళ్ళు బతకాలా మనము బతకాలరా, అది తప్పవుతుందని చెప్పి నేనే నా తోటనే కూర్చోబెట్టి రైతుల్ని, ఈ శివాన్ని కూర్చోబెట్టి, ఆ రోజు పోలీసులు ఉన్నారు, దయచేసి రోడ్లో అడ్డుకోవద్దండి, ప్లాంట్లు జరగనివ్వండి అని చెప్పి జరిపించినోడు నేను. అక్కడ జరిగే అవకతవకలు అక్రమాలు చాలా ఉన్నాయి. నేను వస్తా, ఈ స్టేజ్లో చెప్తే కొంచెం హుషారు అవుతారు వాళ్ళు. చాలా విషయాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ తోటే వస్తాను. నేను వస్తే ఊరికే రాను. నేను అదే చెప్తుండే తప్ప నారా చంద్రబాబు నాయుడికే పంపించినా. నేను నిన్న నా ఫోన్ వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడికి రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని పంపిస్తా ఉన్నా. 25 మంది స్టేట్ క్యాబినెట్ ఒక గ్రూప్ పెట్టిన, నేనే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసినాను.
ఏపీ స్టేట్ క్యాబినెట్ ఎప్పా ఇదో ఇదో చూడండి, 25 మంది క్యాబినెట్ ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్తో పాటు 25 మందితో ఒక సెల్ఫ్ బ్రాడ్కాస్ట్ పెట్టినా. నేను ఏది చేసినా కూడా సిబిఐకి లెటర్, ఎవరికి లెటర్ పెట్టినా కూడా వీళ్ళు కాపీలు పెడతా ఉన్నా. చంద్రబాబు గారు నేను అదే అడుగుతుండేది, అయ్యా చంద్రబాబు గారు నీ కులం అని చెప్పుకొని వస్తున్నాడు ఈ పెద్ద మనిషి, నీ కులంలో ఎట్లా పుట్టాడో తెలియదు, చెడబుట్టినాడు మీకు, మా కులం అని చెప్పుకునే సిగ్గుపడుతున్నారు వాళ్ళు, తమ సోదరులు వాళ్ళ బంధువులని చెప్పుకునే సిగ్గుపడుతున్నారు, మళ్ళీ అతను చేసిన దోపిడీని మోసాన్ని గవర్నమెంట్కి వసూలు చేయించని నేను అడుగుతా చంద్రబాబు నాయుడు. తోలింటే ఈరోజు మీరు అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు అక్కడికి పోండి. 15 సంవత్సరాల క్రితం బంద్ అయింది అది, ఎక్కడే కానీ డిస్టర్బ్ తేడా తెలుస్తుంది. ఒక 5 ఏళ్ళ ముందు 5 ఏళ్ళ తర్వాత ఆ చెట్లు ఎంత పెరిగింటాయి ఏం కదా మీకు తెలిసిపోతుంది. ఏమండి మాట్లాడతారు మీరు, ఏం మాట్లాడతారు సార్ మీరు? చెట్లు లేకుండా ఎట్లుంటాయండి, గడ్డి గిడ్డి అద్ది ఇది కంపు చెట్లు ఆడిపోతే మైన్స్ లో నేను తెలుస్తుంది, చూడుకోకుండా మాట్లాడతారు మీరు తెలియకుండా. మైన్స్ చూసినా తెలుస్తుంది, ఎవరైనా పోండి అక్కడ ఓబులాపురం మైన్స్ కి మీరు ఎవరైనా పోండి, ఎంత పెద్ద కంప చెట్లు పెరుగుతాయి, అడివండి వర్షాలు వస్తే ఎట్లా పెరుగుతుంది అది. నిన్న మొన్న తవ్వింది చూపించాను కదా ఫోటోలు. తర్వాత మీడియాలో ఏం చెప్తారు, మీడియాలో రామచంద్రారెడ్డి స్క్రాప్ సిబిఐ సీజ్ చేసిన వాహనాలు స్క్రాప్ కూడా ఎత్తుకొని పోయారని చెప్పినారు. కానీ స్క్రాప్ ఎత్తుకొని ఎవరు పోయింది పోలీసు వాళ్ళే పట్టుకున్నారు, టీడీపీ నాయకులు. ఇదో పట్ట పగలు నెల కింద, కరెక్ట్ ఒక నెల కింద పట్ట పగలు ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు తీసుకొని, గ్యాస్ కట్టర్స్ తీసుకొని వెహికల్స్ అంతా పీసులు చేసి ఇది కేసు రిజిస్టర్ అయింది. ఏమి ఇది కూడా దొరికినారా దొంగలు? టీడీపీ వాళ్ళని తెలిసిపోయిందా? కేసు క్లోజ్ చేయాలని చూసినారు. వెంటనే నేను మీడియా గ్రూపుల్లో అంతా షేర్ చేసేస్తాను. ఎస్పీకి పెట్టేసిన, డిఎస్పీకి పెట్టేసిన, డీజీపీకి పెట్టేసిన, మొబైల్కి కలెక్టర్ గారికి పెట్టేసిన. ఈడే సబ్ ఇన్స్పెక్టర్ కేసుని మూసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అని అన్ని గ్రూపుల్లో పెట్టేసిన. తప్పనిసరి పరిస్థితుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమి చేశారో తర్వాత ఇంకా నాకు తెలియలే, వాళ్ళు లోపల ఉన్నారా లేదా స్టేషన్ పిలిచి పంపించారో నేను చూసుకోలే. 10 మందిని అరెస్ట్ చేశారు. దానికి నాయకుడు ఎవరు? డి హిరేహాల్ మండలం హెచ్ సిద్ధాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇంత చేస్తారండి, నా పైన ఆరోపణలు చేస్తారా? నాకు వాళ్ళకి ఎలాంటి తేడాలు లేవు. ఐరన్ నేను చేశానని చెప్పినారు, వాళ్ళే దొంగతనం చేసినారు. స్క్రాప్ నా పైన వేసినారు, వాళ్ళే 10 మంది ఇరుక్కున్నారు. వాళ్ళు చేసేది నా పైన వేసేది, వాళ్ళు చేసేది నా పైన వేసేది. దీనివల్ల నేను ఈరోజు ఎదురు తిరగాల్సి వచ్చింది. లేకపోతే నేను లేని రాయదుర్గంలో మొదటిసారిగా మీడియాలో రామచంద్రారెడ్డి ఐరన్ ఎత్తుకుపోయినాడు అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతా వరుస కథనాలు వచ్చే వరకు కూడా నేను పట్టించుకోలేదు. నా పైన నేరుగా ఎప్పుడైతే ఆరోపణలు చేసినారో బయటికి రానేని నేను ప్రెస్ మీట్ పెట్టినా. రెండోసారి ఐరన్ ఎత్తుకొని పోయినారు, అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. మళ్ళీ స్క్రాప్ ఎవరు ఎత్తుకొని పోతున్నారు? పట్ట పగలు బొలేరోలో గ్యాస్ సిలిండర్లు వేసుకొని వచ్చి, గ్యాస్ కట్టర్లు తెచ్చి, హిటాచీల్ని, లోడర్లని పీసులు చేసి ఎత్తుకొని పోతా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇరుక్కున్నారు, కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఇంకేమనాలా నేను? మీరు ఊరుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇసుక తోలుతా ఉన్నారు, మట్టి తోలుతా ఉన్నారు, ఏమీ మాట్లాడలే. నేరుగా నా పైన ఆరోపణలు చేసినందుకే నేను ఈరోజు ఎక్కడో ఉండేటోడు కూడా ఈరోజు వచ్చి రోడ్లో దేవుడికి వచ్చి వస్తాను. ఇది నేను చెప్తా ఉన్నాను. ఎవరు షేర్ చేశారు ఇది ప్రెస్ మీట్? ఎవరిని పొగిడినాడు? ఆడ వచ్చి ఇతను ఎవరిని పొగిడినాడు? ఎవరిని పొగిడినాడు? కాలేజీ వాసులు బాగా చేసుకోమంటున్నాడు, రామచంద్ర రెడ్డి అడ్డుపడుతున్నాడు. కాలేజీ వాసులు పొగడల్లా,
నువ్వు రాజ్యభవన్ దోచుకోవాలా, రామచంద్ర రెడ్డి అడ్డుపడితే రామచంద్ర పైన ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇదే కదా నీ ప్లాన్. ఎవరు చేశారు తెలుసా కదా ఇక్కడ బ్లాక్మెయిల్. రామచంద్రారెడ్డి ఏం అడగకూడదు, మటగా జరుపుకొని, ఇస్పిటాకులు జరుపుకొని, ఐరన్నర్ ఎత్తుకుపోని, స్క్రాప్ ఎత్తుకొని పోని, రామచంద్ర రెడ్డి మాట్లాడకూడదు. మాట్లాడితే రామచంద్ర రెడ్డి దొంగ, రామచంద్ర రెడ్డి అట్లా చేశాడు, అప్పుడే పీక్తా ఉన్నావు నువ్వు. అప్పుడు స్పీడ్ బ్రేక్ వాడు బతుకు, ఆ శ్రీమన్నారాయణ బతుకు, ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాళ్ళకన్నా అధ్వానమైన బతుకువాడు. అంత నీచంగా ప్రభుత్వాన్ని, రైతుల్ని, బ్యాంకుల్ని ముంచిన బతుకు వాడిది. వాడేం మాట్లాడతాడు మా పైన? ఇంకా పెడతానంటే నేను పెట్టినా. ఇప్పుడు కూడా అడిగిన వినానా ఒకసారి వినండి చెప్తున్నాను. ఐరన్ ఓరు దొంగతనం జరిగిన తర్వాత నేను సిబిఐకి లెటర్ రాసిన తర్వాత, 2వ లెటర్ రాసిన తర్వాత దాని ముందు ఒక ట్రెంచ్ కొట్టినారు. కానీ ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవడు ఆపుతాడో మేము చూస్తాము. రామచంద్రారెడ్డి కాదు కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా మీరు ఐరన్ ఓర్ ఎత్తుకొని పోతాము అని ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఆ ఐరన్ ఓర్ అది ఎట్లా పోతుందో నేను చూస్తా. సార్, అన్నం పెట్టిన ఓఎంసీనే ఇది నాశనం చేసేది. ఇంకో మాట, ఓఎంసీని ఎవరు నాశనం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. జనార్దన్ రెడ్డి, ఆ రోజు జనార్దన్ రెడ్డి పైన ఎవరు టార్గెట్ పెట్టినారు, జనార్దన్ రెడ్డి తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినారు, ఓఎంసీని ఎవరు నాశనం చేసినారు, బ్రహ్మణిషన్స్ రాకుండా ఎవరు చేసినారు, దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది కుటుంబాలకి మంచి జరగాల్సింది ఎవరు ఆపినాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పే పని లేదు, పెద్ద ఇష్యూ. వీటిలాంటి పూర్వంబోకుడు వాడు చెప్తే కాదు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులందరికీ తెలుసు. ఓఎంసీకి ఏం జరిగిందో, బ్రహ్మణి ఇండస్ట్రీకి ఏం జరిగిందో, ఏ స్థాయిలో ఇంటర్ఫీర్ అయినారో దానికి అంతా తెలుసు. వాడిలో ఏదో మాట్లాడితే మీరు కూడా మాట్లాడితే తెలుసు. యోగ్యత మనిషిని, ఇంకోటి మనిషి యోగ్యతను బట్టి మీరు మాట్లాడండి, వాళ్ళ ఆరోపణలకు ఏం వాల్యూ ఉందనేది. అతను ఎలాంటి వాడో మీకు చెప్పేసిన. అలాంటి నీచ నికృష్టమైనటువంటి వాడి విషయాల గురించి మీరు ఎక్కువ తల చెడగొట్టుకోవద్దు. నా పైన ఆరోపణలు కానీ చెప్తున్నా, రాబోయే రోజులలో నేను కూడా క్లారిఫై చేసిన పనిలే. నా తరపున ఎవరైనా క్లారిఫై చేస్తారో లేదా నేను ప్రెస్ నోట్లు పెడతా. ఇది జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది అనేది పైన డీటెయిల్గా వస్తాను నేను. నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు వాళ్ళు. నిన్న 3 గంటలకు 4 గంటలకు పెట్టినారు. నాకు ఉన్న సమయంలో ఈ సమాచారాన్ని సేకరించుకొని వచ్చిన, త్వరలోనే పూర్తి సమాచారం సేకరించుకొని వాళ్ళు నా పైన ఏమన్నా పెట్టుకోండి. నేను ఆరోపణలు కాదు, వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు, నన్ను తిట్టచ్చు. నేను ఆరోపణలు చేయను, తిట్టను. వాస్తవాలు మాత్రమే డాక్యుమెంట్లతో సహా మేము ముందు పెడుతున్నాను. వాడి గురించి మాట్లాడుతున్నారు, 2 నిమిషాలు చెప్తాను దాని గురించి. సిబిఐ డైరెక్టర్కి 2 లెటర్లు రాసిన, ఆయన ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమనండి. వీళ్ళు కూడా చెప్తారు కదా, చంద్రబాబుకి చెప్తాము, పవన్ కళ్యాణ్ చెప్తామని, ఏం చర్యలు తీసుకోవాలో సేఫ్ గార్డ్ చేయమనండి వాళ్ళు కూడా, అంతే కదా. ఇక్కడ ఓకే, నేను అక్కడికి పోలే ఇంతవరకు, పోల్చిన అవసరం నాకు లేదు. ఇది చూడండి, ఇక్కడ టీవీఎస్ కాంతారావు వాళ్ళు ఒకటే బంధువులు అనుకుంటాం. ఆయనకి అదే రోగమే, రామచంద్రారెడ్డి అంటేనే అతనికి కోపం, అదే రోగమే అతనికి కూడా, మేము ఎంత బాగున్నా కూడా. అతను టీవీఎస్ కాంతారావు నిన్న వీడియో పెట్టినాడు. దరిదాపు 50 కోట్ల రూపాయలు పెనాల్టీ ఉంది అతని పైన, 50 కోట్ల రూపాయలు. ఇది రికార్డెడ్, మీరు తీసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కింద రేపు నేను ఇస్తున్న సమాచార చట్టం కింద 50 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసినారు ఎవరిపైన, టీవీఎస్ కాంతారావు పైన. కట్టలే. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అన్న అప్పారావు అని, 20 కోట్ల రూపాయలు ఉంది. దరిదాపు 70 కోట్ల రూపాయలు పెనాల్టీలు వాళ్ళపైన ఉన్నాయి. రెవెన్యూ రికవరీ చట్టం కింద తహసీల్దార్ బొమ్మనాలకి లెటర్ వచ్చింది వసూలు చేయమని. దేవగిరిలో భూములు ఉన్నాయి, ఎవరి పేరుతోనే చేపించేశాడు. బళ్ళార్లో ఇల్లుంది, బ్యాంకులో అప్పు తీసుకుని అప్పెట్టి వేలంకి వచ్చేసింది. అతని పేరులో
ఒక రూపాయి ఆస్తి పెట్టుకోకుండా అతని పేరులో ఆస్తులన్నీ కుటుంబ సభ్యులకు చేసి ఇచ్చి 70 కోట్లు ఎగురుకొట్టినాడు. ఆ ఎగురుకొట్టింది క్వారీ, అదే క్వారీ మళ్ళీ ఇప్పుడు కూతురు పేరుతో తెచ్చుకున్నాడు. అది ఎట్లా ఇచ్చినారో నాకు తెలీదు, దీనిపైన ఫైట్ చేస్తాను నేను. ఏ క్వారీ పైన అయితే 70 కోట్ల రూపాయలు పెనాల్టీ గవర్నమెంట్ వేసిందో అదే క్వారీని తన పేరు దాచిపెట్టి తన కూతురు పేరుతో లీజు తెచ్చుకున్నాడు. అతను మాట్లాడుతున్నాడు ఈరోజు న్యాయం గురించి అన్యాయం గురించి, మేము తప్పు చేసినామని. ఇదంతా ఒకటే కారణమే, ఇష్టారాజ్యంగా దోచుకుంటా ఉన్నారు. గవర్నమెంట్కి 100 కోట్లు ముంచినారు. దాన్ని రామచంద్రారెడ్డి అడ్డు రాకూడదు వాళ్ళ దోపిడీకి. ముందే తిట్టేస్తే రామచంద్రారెడ్డి పారిపోతాడేమని. రామచంద్రారెడ్డి పారిపోడు. అవసరమైతే రామచంద్రారెడ్డికి ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు. ఆ దమ్ము దేవుడు నాకు ఇచ్చినాడు. నా రాజకీయాలు నా పార్టీని వాడుకోను నేను. నాకే ఒక స్థాయి ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 5 సంవత్సరాలు గవర్నమెంట్ విప్పుగా ఉన్నా, 1 సంవత్సరం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను ఒక అడ్వకేట్ని. ఐఎమ్ ఏ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఐఎమ్ అన్ అడ్వకేట్. ఐ వాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఎర్లియర్. నాకు అన్ని కూడా విషయాలు తెలుస్తాయి. నాకు ఎవరు చెప్పించేట్లు ఆడాల్సిన పనిలే, ఎవరికి భయపడాల్సిన పనిలే. వాళ్ళ దోపిడీకి అడ్డు రావడం వల్లనే కేవలం ఒకటే ఒక పాయింట్ వాళ్ళది. వాళ్ళ యథేచ్ఛ దోపిడీకి, వాళ్ళ మోసాలకు అడ్డు తగలకుండా ఉండాలనే నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొక కారణం లేదు. కాలువ శ్రీనివాసులు గారికి 42,000 మెజారిటీ వచ్చిందంటే నేను సహాయం చేసిన, అన్ని రకాల ఖర్చు పెట్టుకున్నా, కష్టపడినా, మెజారిటీ పెంచిన. ఈరోజు నన్నే అనగదొక్కాలని చెప్పి చూస్తుంది. నా వ్యాపారాన్ని సోమలాపురం దగ్గర మొదటిగా నా వ్యాపారం లాక్కున్నారు. మొట్టమొదటి దెబ్బ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే రామచంద్రారెడ్డినే కొట్టారు. మొదటి దెబ్బ నన్నే కొట్టారు. ఈరోజు అందరికన్నా ముఖ్యము ఈ శ్రీమన్నారాయణ ఏం ప్రచారం చేస్తా ఉన్నాడు అందరి దగ్గర. కాలువ శ్రీనివాస్ 25 కోట్లు ఎలక్షన్కి అప్పు చేసినాడు. అది తీర్చాలంటే స్పాంజర్ ఫ్యాక్టరీలు అందరూ ఇనుపురాయి రాని, బొగ్గు రాని, ఏమన్నా రాని, వాళ్ళ ఫ్యాక్టరీలకి ఏది మెటీరియల్ వచ్చినా కూడా ప్రతి టన్నుకి 25 రూపాయలు తీసి పెట్టాలంట. వాళ్ళు స్పాంజ్ అమ్ముకున్నా కూడా ప్రతి టన్నుకి 25 రూపాయలు తీసి పెట్టాలంట. తీసి పెట్టకపోతే వాటిని అంతా బంద్ చేస్తాడంట. వీడు ఎవడు బంద్ చేసేది? వాడిదే ఆల్రెడీ దివాళా తీసి అమ్ముకొనేసినాడు, దొంగతనంగా పెట్టుకున్నాడు దొంగ పేరుతోటి. అతను అందరినీ బంద్ చేస్తాడని బెదిరిస్తా ఉన్నాడు. కాలువ శ్రీనివాసులు పేరు చెడగొట్టింది ఈ పెద్ద మనిషే. 25 కోట్లు అప్పు చేసినాడు, అప్పు తీర్చేదానికి డబ్బు కావాలని చెప్పి వసూలు మొదలుపెట్టిందే ఈ పెద్ద మనిషే, ఈ శ్రీమన్నారాయణ అనే పెద్ద మనిషి. ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది, నా నుంచి లాక్కున్నారు. మీరు ఎవరే కానీ రాయదుర్గంలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. టన్నుకి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. లోడింగ్ అన్లోడింగ్కి స్పాంజర్ ఫ్యాక్టరీల వాళ్ళ దగ్గర నుంచి మామూలు మేమున్నప్పుడు ఇచ్చే రేటు కన్నా టన్నుకి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. లారీలు వాళ్ళు, బీద వాళ్ళు, కొంతమంది లారీలు కొనుక్కొని అప్పు చేసిన లారీలు వాళ్ళకి టన్నుకి 25 రూపాయలు తగ్గించిస్తా ఉన్నారు. మేము ఇచ్చిన రేటు కంటే 25 రూపాయలు తగ్గించి ఇచ్చినారు. మేము తీసుకునే రేటు కన్నా 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. టన్నుకు దాదాపు 55-60 రూపాయలు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. ఏ మెటీరియల్ వచ్చినా డబ్బు ఇవ్వాలా, ఏది పోయినా డబ్బు ఇవ్వాలంటే ఏది ఇది అసలు? అతను ఎవడు? అతనేం ప్రెసిడెంట్ కాదు, తొక్కు కాదు. అతను ఎవరు నమ్మరు. చెప్తున్నా నేను కూడా, ఆ శివ లేదా శ్రీమన్నారాయణని నమ్ముకొని పోతే ఈ స్పాంజర్ ఫ్యాక్టరీ కంటే ఇంకా వాళ్ళు ఏం కష్టపడతారో నాకే తెలియదు. అందుకే ఇదే ఐడియా చెప్పిస్తాడేమో, దివాళా పెట్టేసేయండి, బినామీ పేరుతో మళ్ళీ కొనుక్కోండి, ఒక ట్యాక్స్లు అన్ని ఎగిరిపోతాయని. మళ్ళీ తెస్తా డాక్యుమెంటు. జిఎస్టీ ఎగ్గొట్టేదానికి ఒకే ఒక అక్షరం మార్చి 2వ జిఎస్టీ కూడా రీచ్ చేసుకున్నాడట. అడిగినా జిఎస్టీ కట్టుకోకుండా ఎగ్గొట్టేదానికి ఆ పేరులో ఒక లెటర్ తీసేసి కంప్యూటర్లో దొరుకుతారని మళ్ళీ 2వ జిఎస్టీ నంబర్ తీసుకున్నాడట. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వని అడిగినా ఆ డాక్యుమెంట్స్ కూడా వస్తే అవి కూడా తెస్తా. ఇది నిరంతరం పరిశోధన కొనసాగుతుంది, నా పరిశోధన కొనసాగుతుంది. వాళ్ళలాగా కోడి గుడ్డు పైన ఈకలు పీకేవాడు కాదు నేను.
పకడ్బందీగా తెస్తా నేను మీ ముందరికి, పకడ్బందీగా వస్తా. రేపటి నుంచి చూస్తాను ఇసుక ఎట్లా అమ్ముకుంటారో, మట్టి ఎట్లా అమ్ముకుంటారో, 500 ఎట్లా దోచుకుంటారో చూస్తా. నాది బంద్ అయితే బాధపడను, నాది ఒకటి చూసుకోండి. దీంట్లో ఏమన్నారు, రామతేడి బంద్ చేయించాడా? 2018లో ఓఏ నంబర్ 337 ఆఫ్ 2018, ఓఏ నంబర్ 337 ఆఫ్ 2018 అక్కడ క్వారీలని బంద్ చేయాలా అని చెప్పి ఈ రోజు రావనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఎప్పుడు వేసినాడు? ఇస్తా ఇది కూడా మీకు. ఓఏ నంబర్ 337 ఆఫ్ 2018 కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే, కాలువ శ్రీనివాసులు మంత్రి, ఆ టైంలో బంద్ అయినాయి. దీంట్లో రిపోర్ట్ చూపిస్తాను మీకు, పేజ్ నంబర్ 9లో మా గురించి కూడా ఉంది. మేము ప్రారంభించింది ఎప్పుడు? రామచంద్రారెడ్డి క్రషర్ పెట్టింది ఎప్పుడు? 2017లో. కేసు పెట్టి క్లోజ్ చేసింది ఎప్పుడు? 2018లో. ఇంకెప్పుడు నేను నడిపినా? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా రిపేర్ కూడా చేసుకోలే, కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలో పడిపోయినా, ఇప్పుడు మళ్ళీ బంద్ అయింది. నా క్రషర్ నడుస్తూ ఉందా? మీరు పోండి, రామచంద్రారెడ్డి క్రషర్ నడుస్తూ ఉందా లేదా బంద్ చేసి ఎన్నాళ్ళైందో చూడండి. అక్కడంతా అక్కడ కూడా చెట్లు గిట్లు అన్ని పెరిగంతా తెలుసు కదా, రన్నింగ్ ఉంటే ఎట్లుంటుందో, మూలు పడితే ఎట్లుంటుంది. నా క్రషర్ బంద్ అయ్యి ఎంతో కాలం అయింది. అదంతా ఉన్నా కూడా రామచంద్రారెడ్డి దోచుకున్నారు, రామచంద్రారెడ్డి ఏంది ఇదంతా? అంటే జనానికి తెలియని కదా నమ్మాలా అని. ఏమో మీడియాలో ఏమొస్తే అది 10 మంది నమ్మితే, నమ్మిపోయినా ఇంకో 5 మంది నమ్ముతారు కదా అని వీళ్ళు తాపత్రయం. నేను వాస్తవాలే చెప్తానన్నా మీకు. మీడియా సోదరులు దయచేసి అర్థం చేసుకోండి, నేను అబద్ధాలు చెప్పను, ప్రతిదీ తీసుకొస్తున్నాను. దీంట్లో రిపోర్ట్లో ఉంది, రిపోర్ట్ పంపిస్తా. భారతీయ మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ ఉంది, సీరియల్ నెంబర్ 9లో. ఎప్పుడు స్టార్ట్ అయింది నాది? 2017లో. అది కూడా చూపించేస్తాను ఒకటి, ఇంక లాస్ట్. టేబుల్ దండిగా ఉన్నాయి, నా చాలా చూపించేది దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఇది చెప్తున్నా, ఎవరు టీము చూడండి. భారతీయ మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఎవరు రిపోర్ట్ ఇది? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఏపీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ కలిపి ఇచ్చిన రిపోర్ట్ ఇది. మాది మీకు పంపిస్తాను. ఇది మాది స్టార్ట్ అయింది ఎప్పుడు? 2017లో. బంద్ అయింది ఎప్పుడు? 2018లో కోర్టు కేసు వల్ల. ఇంక నేను ఏం చేసుకున్నా అక్కడ? వాళ్ళకి అడ్డుపడుతుందనే దానికి తప్ప. ఈ కేసు 2018లో నేను ఎమ్మెల్యేని కాదు, కాళేశ్వరంలో ఎమ్మెల్యే అని మంత్రి. ఈ రోజు రావనే అతను ఎంతమంది ఇంట్లో లిస్టు చూడండి, లిస్టు చూడండి అబ్బా, ఎంతమంది ప్రతివాదులు. గవర్నమెంట్తో కలిసి 47 మంది ప్రతివాదులు, 47 మంది ప్రతివాదులు. అన్ని క్వారీలు బంద్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఈ రోజు రావనే వ్యక్తి బీజేపీ ప్రజెంట్ ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అతను ఆ రోజులలో వేసింది 2018లో. దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు కమ్మోళ్ళని చెప్పి నేను బంద్ చేసినానని చెప్పి మాట్లాడతాడంటే మనిషి కడుపుకు అన్నం తింటాడా? ఆ వరుడిని నాకున్నారు కమ్మోళ్ళలో ఫ్రెండ్స్, ప్రాణానికి ప్రాణం ఉన్నారు. చదువుకునేటప్పుడు కలిసే చదువుకున్నాం. మా పిల్లలు ఎంతమంది క్లాస్మేట్స్ వచ్చి మా ఇంట్లో ఉంటారు, వాళ్ళకి మా పిల్లలు పంపిస్తాను. ఇంత ఉంటే ఆ ద్వేషాన్ని పుట్టించి ఆ కమ్మ అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళని వ్యతిరేకం చేయాలని చెప్పి ఈ మనిషి అతను పప్పు ఉడికేదానికి ఆ మాట వాడుతున్నాడు. దొంగ. ఏ కమ్మోడు కూడా ఇంతకైనా నీచమైన వ్యక్తి కమ్మ కులంలో ఎందుకు పుట్టినాడు అని కమ్మోళ్ళే అతను అసహించుకుంటారు. అంత నిజంగా కమ్మోళ్ళు అంటే ఒక గౌరవం ఉంటుంది. ఇంత నీచపు వ్యక్తులు కమ్మ కులంలో పుట్టకూడదు అన్న, నిజంగా చెప్తున్నా. అంత దుర్మార్గుడు, అంత దొంగ, అంత మోసకారి, అంత పంగనామాలు పెట్టేటోడు ఆ కులంలో పుట్టకూడదు అసలు. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అతన్ని. కాబట్టి దయచేసి చెప్తున్నా, శ్రీమన్నారాయణ, నీ కడుపుకు అన్నం తినేవాడైతే ఇంకొకసారి కమ్మ పేరు వాడొద్దు. నీకు అర్హత లేదు, ఆ కులంలో పుట్టేంత గొప్పదనం నీకు లేదు. ఇది చెప్తున్నా.